తీసుకొచ్చారో ప్రతి ఒక్కటి కూడా మీ ఆస్థాన పత్రికలు. కాకినాడ జిల్లా తాళ్లరేవు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లుగా సూపరింటెండెంట్ డాక్టర్ కనకాల శ్రీకాంత్ తెలిపారు. ఆసుపత్రిలో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదనలు పంపినట్లు, అన్ని రకాల వ్యాక్సిన్లు, మందులు, గైనకాలజిస్ట్ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఖాళీగా ఉన్న వైద్యుడు, స్టాఫ్ నర్సు, డీఈఓ పోస్టుల భర్తీ కోసం ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లుగా వెల్లడించారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఇంప్రూవ్ చేయాలన్నది చూస్తున్నాను. మొన్న DCHS సార్ విజిట్ రీసెంట్గా 2 days బ్యాక్ అయింది. సార్ కూడా హాస్పిటల్ పరిస్థితులు చూసి ఏవేవి ఇంప్రూవ్ చేయాలి, ఏవేవి చూసుకోవాలన్న విషయాలను మెన్షన్ చేసి వెళ్ళారు. అది త్వరగా దానికి నివేదిక రెడీ చేసి నాకు పంపించండి. దాన్ని బట్టి కలెక్టర్ గారికి మాట్లాడి మనం దీంట్లో ఏమేమి మన హాస్పిటల్కి అభివృద్ధికి హెల్ప్ అవుతాయి అన్నది మేము చేస్తామని కూడా చెప్పారు. సో దానికి సంబంధించి మనం చేయాల్సింది అన్ని నేను ప్రయత్నిస్తాను. ఇప్పుడు మనకి మన బ్లడ్ బ్యాంక్ యూనిట్ లో ఈ తలుపులు గట్రా ఈ పాత పోయాయండి ఈ వర్షాలకి వాటికి. అవి పోవడం వల్ల బ్లడ్ బ్యాంక్ యూనిట్ కి ప్రాబ్లం ఉంది కాబట్టి ఫ్రంట్ బ్యాక్ డోర్స్ వేయించి, ఆ పక్కన ఉన్న రూమ్ కూడా ఆ డోర్స్ వేయించి, మన లేబర్ రూమ్, మన ప్రసవ గది ఉన్న బ్యాక్ డోర్ మాటిమాటికి అది ఊడిపోతుంది అనమాట. దాన్ని కూడా మనం అది మార్చి చేయించాం సార్. ఉన్నారు సార్. కాకపోతే జనరల్ మెడిసిన్ రీసెంట్ గా సూపరింటెండెంట్ మేడం డాక్టర్ సునీత గారని ఆవిడ లేటరల్ ఎంట్రీలో మన GGH కాకినాడకి వెళ్ళిపోవడం జరిగింది. ఆవిడ ప్లేస్ మరి ఖాళీగా ఉందండి. జనరల్ మెడిసిన్ డాక్టర్ గారు ఖాళీగా ఉంది. అలానే ఒక స్టాఫ్ నర్స్ పోస్ట్ ఖాళీగా ఉంది. దాంతోపాటు DEO పోస్ట్ కూడా ఖాళీగా ఉందండి ఇక్కడ. అవి కాకుండా మన